హలో మిత్రులారా, ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం మనము పచ్చిమిరపకాయలు, నేతి బీరకాయ ముక్కలు చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు దోరగా వేయించాలి. ఈ దోరగా వేయించుకున్న పచ్చిమిరపకాయ మిక్చర్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనము నేతి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు సాటే చేయాలి. తర్వాత చిటికెడంత పసుపు వేసుకొని ఆ ముక్కలకి పసుపు అంతా బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా నేతి బీరకాయ పచ్చడి ట్రై చేశారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 5 మినిట్స్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం బీరకాయ ముక్కలు ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చింతపండు వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇంకొక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించిన తర్వాత రోటిలో మనము ఆ పచ్చిమిరపకాయ మిక్చర్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర రోల్ లేకపోతే మనం ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే రోట్లో చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అందరికీ రోల్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం మిక్సీలో కూడా చేసుకోవడమే. ఆ తర్వాత నూనెలో మగ్గించిన మన ఈ నేతి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవడం అంతే అండి. మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన నేతి బీరకాయ పచ్చడి 10 నిమిషాలు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.